వెల్కమ్ టు అసల్బైన్ ఇంగ్లీష్. ఈరోజు మనం అబ్రహాం లింకన్ రాసినటువంటి లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఈ లెసన్లో నుంచి యాంటేషన్స్ని చూద్దాం. దీనిలో మనం మొట్టమొదటిగా చూడాల్సింది ప్రతిరోజు చెప్తున్నాను, యాంటేషన్లో 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఈ 4 యాంటేషన్స్లో నుంచి 4 పదాలను చూస్తాం. ఓకేనా? ఈ 4 పదాలు కూడాను అండర్లైన్ చేసుకొని వాటిని నీట్గా ఒక 4-5 సార్లు రాయడం లేకపోతే చదవడం చేస్తే అవి గుర్తుంటాయి. కాబట్టి అవి గుర్తుంటే మీకు ఆ పదాలు ఉన్న యాంటేషను, ఈ పదం ఉన్న యాంటేషను దీనిలోంచి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, కాబట్టి అవి అండర్లైన్ చేసి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ది టీచ్ హిమ్, రెండవది కూడాను టీచ్ హిమ్, మూడవది డిస్పైర్ ఇన్ సక్సెస్, నాలుగవది కింద ఉన్నది చూడండి, ట్రీట్ హిమ్ జెంట్లీ. ఓకే, ఫస్ట్ది టీచ్ హిమ్, రెండవది టీచ్ హిమ్, మూడవది డిస్పైర్ ఇన్ సక్సెస్, నాలుగవది ట్రీట్ హిమ్ జెంట్లీ. టీచ్ హిమ్, డిస్పైర్ ఇన్ సక్సెస్, ట్రీట్ హిమ్ జెంట్లీ. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ పదం ఉన్న వెంటనే చూసుకొని ఆ యొక్క యాంటేషను ఏ లెసన్లో నుంచి వచ్చింది తెలుసుకోవచ్చు, ఏ పోయంలో నుంచి తెలుసుకోవచ్చు. ఆథరు అవన్నీ నీట్గా ఒక 4-5 సార్లు రాసుకొని మీకు ఆ పదాలు కూడాను స్పెల్లింగ్ తప్పులు లేకుండా ఉన్నట్లయితే మీకు ఆ రెఫరెన్స్ కాంటెక్స్ట్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఒకసారి చూడండి, మా రెఫరెన్స్ చూడండి. The given lines are taken from the lesson Letter to His Son's Teacher written by Abraham Lincoln. The given lines, ఈ లైన్స్ ఇచ్చినటువంటి ఈ లైన్స్ are taken from the lesson Letter to His Son అనే పాఠం నుంచి తీసుకోబడ్డాయి. దీన్ని అబ్రహాం లింకన్ రాశారు. ఓకే, ది గివెన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ రిటన్ బై అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ రాసినటువంటి లెటర్ టు హిస్ సన్ అనే లెసన్ నుంచి ఈ యొక్క లైన్స్ తీసుకొనబడ్డాయి. ఓకే, కాంటెక్స్ట్. ద లెటర్ హ్యాస్ ఏ యూనివర్సల్ అప్పీల్. లెటర్ అనేది విశ్వవ్యాప్తమైనటువంటి అప్పీల్ను కలిగి ఉంది, యూనివర్సల్ అప్పీల్ని కలిగి ఉంది. ద లెటర్ హ్యాస్ ఏ యూనివర్సల్ అప్పీల్. లెటర్ యూనివర్సల్ అప్పీల్ని కలిగి ఉంది. ఇట్ డీల్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఏ టీచర్ షుడ్ ఇంపార్ట్ టు ఏ చైల్డ్. ఇట్ డీల్స్ విత్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయుడు పిల్లలకి ఎలాంటి విద్యను అందించాలో దానితో ఇది వ్యవహరిస్తుంది. ఇట్ డీల్స్ విత్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఎ టీచర్ షుడ్ ఇంపార్ట్ టు ఏ చైల్డ్. టీచర్ స్టూడెంట్కి ఏ విద్య అందించాలి అనేది ఇందులో చెప్పబడింది అన్నమాట. ఓకేనా? దాంతో ఇది డీల్ అయి ఉంది అని అనమాట, అది ఉంది. ఓకే, ద లెటర్ హ్యాస్ ఏ యూనివర్సల్ అప్పీల్. లెటర్ అనే దానికి యూనివర్సల్ అప్పీల్ ఉంది. ఇట్ డీల్స్ విత్ ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఏ టీచర్ షుడ్ ఇంపార్ట్ టు ఏ చైల్డ్. టీచరు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషను ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నటువంటి దాని గురించి దీనిలో చెప్పారనమాట. ఓకేనా? తర్వాత ఎక్స్ప్లెనేషన్. లింకన్ ప్లీడ్స్ ద టీచర్ టు ట్రీట్ హిస్ సన్ జెంట్లీ. హిస్ సన్ షుడ్ నో దట్ హార్డ్ earned money is more valuable than any other money. ఇక్కడ చాలా చిన్న లెటర్స్ ఉన్నాయేమో, అందుకే చదవడం కొద్దిగా స్లోగా చదువుతున్నాను. లింకన్ తన కొడుకుతో మెల్లగా ప్రవర్తించమని ఉపాధ్యాయుడిని వేడుకున్నాడు. లింకన్ ప్లీడ్స్ ద టీచర్
టు ట్రీట్ హిస్ సన్ జెంట్లీ. మెల్లగా ప్రవర్తించమని ఉపాధ్యాయుడిని వేడుకున్నాడనమాట. హిస్ సన్ షుడ్ నో దట్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ అదర్ మనీ. అంటే కష్టపడి సంపాదించిన డబ్బు ఇతర డబ్బు కంటే విలువైనది అని అతని కొడుకు తెలుసుకోవాలి. హిస్ సన్ షుడ్ నో దట్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ అదర్ మనీ. కష్టపడి సంపాదించిన డబ్బు ఇతర డబ్బు కంటే విలువైనదని అతని కొడుకు తెలుసుకోవాలి. ఆనెస్టీ షుడ్ బీ హిస్ బెస్ట్ పాలసీ ఇన్ లైఫ్. నిజాయితీ అనేది అతని జీవితంలో అత్యుత్తమ పాలసీగా ఉండాలి, బెస్ట్ పాలసీగా ఉండాలి. ఆనెస్టీ అనేది అతని జీవితంలో బెస్ట్ పాలసీగా ఉండాలి. లింకన్ సేస్ దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. జీవితంలో విజయము అపజయము అనేవి సర్వసాధారణమని లింకన్ చెప్పారు. జీవితంలో లింకన్ సేస్ దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. జీవితంలో విజయము అపజయము రెండూ కూడాను సర్వసాధారణమని లింకన్ చెప్పారు. ఎట్ ద వాట్ ఎవర్ ద చైల్డ్ ఫేసెస్ ఏ ఫెయిల్యూర్ హీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ విత్ గ్రేస్. ఒకవేళ అపజయాన్ని ఎదుర్కొన్నప్పుడు, వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అతను దానిని దయతో అంగీకరించాలి, గ్రేస్తో అంగీకరించాలి అని లింకన్ యొక్క భావన అన్నమాట. వెనెవర్ ద చైల్డ్ ఫేసెస్ ఏ ఫెయిల్యూర్ హీ షుడ్ యాక్సెప్ట్ విత్ గ్రేస్. ఎప్పుడైనా పిల్లవాడు కనుక ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నట్లయితే, వైఫల్యాన్ని ఎదుర్కొన్నట్లయితే అతను దానిని దయతో యాక్సెప్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ద సక్సెస్ మస్ట్ బి ఎంజాయ్డ్. అదే సమయంలో విజయాన్ని ఆస్వాదించాలి. ఎట్ ది సేమ్ టైమ్ ద సక్సెస్ మస్ట్ బి ఎంజాయ్డ్. అదే సమయంలో సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. హీ షుడ్ డెవలప్ వరల్డ్లీ విజ్డమ్ నాట్ ఓన్లీ బై రీడింగ్ బుక్స్ బట్ ఆల్సో బై అబ్జర్వింగ్ ద మిస్టరీస్ ఇన్ నేచర్. పుస్తకాలు చదవడం ద్వారానే కాకుండా ప్రకృతిలోని రహస్యాలను గమనిస్తూ ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. హీ షుడ్ డెవలప్ వరల్డ్లీ విజ్డమ్. వరల్డ్లీ విజ్డమ్ అంటే ప్రపంచిక జ్ఞానం, ప్రకృతిలో ఉన్నటువంటి, నాట్ ఓన్లీ బై రీడింగ్ బుక్స్ ద్వారానే కాకుండా బై అబ్జర్వింగ్ మిస్టరీస్ ఇన్ నేచర్, ప్రకృతిలోని రహస్యాలను కూడాను అబ్జర్వ్ చేస్తూ అతను డెవలప్ అవ్వాలి. హీ షుడ్ డెవలప్ వరల్డ్లీ విజ్డమ్, ప్రపంచిక జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ బై రీడింగ్ బుక్స్ చదవడం ద్వారానే కాకుండా ప్రకృతిలోని రహస్యాలను, బట్ ఆల్సో బై అబ్జర్వింగ్ ద మిస్టరీస్ ఇన్ నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కూడా అబ్జర్వ్ చేస్తూ వరల్డ్లీ విజ్డమ్ని డెవలప్ చేసుకోవాలి. లింకన్ ఆస్క్డ్ ద టీచర్ టు టీచ్ హిస్ చైల్డ్ గుడ్ వాల్యూస్ లైక్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. తన బిడ్డకు విశ్వాసము, ప్రేమ మరియు ధైర్యం వంటి మంచి విలువలను నేర్పించమని లింకన్ ఉపాధ్యాయుడిని అడుగుతాడు. లింకన్ ఆస్క్డ్ ద టీచర్ టు టీచ్ his child good values like faith, love and courage. తన బిడ్డకు విశ్వాసము, ప్రేమ, ధైర్యము వంటి మంచి విలువలను నేర్పించమని లింకన్ ఉపాధ్యాయుడిని అడుగుతాడు. The child should have faith in his own ideas.
పిల్లవాడు తన స్వంత ఆలోచనలపై విశ్వాసం కలిగి ఉండాలి. The child should have faith in his own ideas. పిల్లవాడు తన స్వంత ఆలోచనలపైన విశ్వాసం కలిగి ఉండాలి. He should also have faith in mankind. అతనికి మానవ జాతిపై కూడాను విశ్వాసం ఉండాలి. He should also have faith in mankind. మానవ జాతి మీద కూడాను విశ్వాసం అనేది ఉండాలి. Should not change his ideas for the sake of others, even if they tell it is wrong. ఎదుటివారు తప్పు చెప్పినా వారి కోసం తన ఆలోచనల్ని మార్చుకోకూడదు. He should not change the ideas for the sake of others if they tell it is wrong. తను చెప్పింది తప్పు అని వేరే వాళ్ళు చెప్పినప్పటికీ కూడాను వాళ్ళ కోసంగా తను ఐడియాస్ని మార్చుకోకూడదు. ఎదుటివారు అది తప్పు అని చెప్పినప్పటికీ కూడా తన యొక్క ఐడియాస్ని వాళ్ళ కోసంగా మార్చుకోకూడదు. ఇది రెండవది. ఓకేనా? తర్వాత చూడండి. The child should be taught that for every enemy there is a friend, and for every villain there is a hero. ప్రతి శత్రువుకి మిత్రుడు ఉంటాడని, ప్రతి విలన్కి హీరో ఉంటాడని పిల్లలకు నేర్పించాలి. The child should be taught that for every enemy there is a friend, and for every villain there is a hero. ప్రతి శత్రువుకి మిత్రుడు ఉంటాడని, ప్రతి విలన్కి హీరో ఉంటాడని పిల్లవాడు నేర్చుకోవాలి. ఓకే? అయ్యో, the child should be taught that for every enemy there is a friend, and for every villain there is a hero. Sometimes there can be glory in failure and despair in success. కొన్నిసార్లు వైఫల్యంలో కీర్తి, మరి విజయంలో కూడా నిరాశ ఉండవచ్చు. Sometimes there can be glory in failure and despair in success. సక్సెస్లోనూ నిరాశ ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్లోనూ కీర్తి ఉండవచ్చు. Sometimes there can be glory in failure and despair in success. కొన్నిసార్లు ఫెయిల్యూర్లోనూ గ్లోరీ ఉంటుంది, కీర్తి ఉంటుంది, సక్సెస్లోనూ నిరాశ ఉంటుంది. He should know that it is better to fail than cheat and pass. అతనికి తెలుసుకోవాలి ఏమనంటే, మోసం చేసి ఉత్తీర్ణత సాధించడం కంటే విఫలమవ్వడం మంచిది అని అతను తెలుసుకోవాలి. మోసం చేసి ఉత్తీర్ణత సాధించడం కంటే విఫలమవ్వడం మంచిదని అతను తెలుసుకోవాలి. He should know that it is better to fail than cheat and pass. మోసం చేసి పాస్ అవ్వడం కంటే ఫెయిల్ అవ్వడమే బెటర్ అని అతను తెలుసుకోవాలి. He should learn to behave gently with gentle people and harshly with tough people. మృదువుగా ఉన్న వాళ్ళతో మృదువుగా సున్నితంగా ప్రవర్తించడం, కఠినమైన వ్యక్తులతో కఠినంగా ప్రవర్తించడం లాంటివి నేర్చుకోవాలి. He should learn to behave gently with gentle people and harshly with harsh people. జెంటిల్ పీపుల్తో అంటే మృదువుగా ఉన్నటువంటి వ్యక్తులతో సున్నితంగా ప్రవర్తించడం, కఠినమైన వ్యక్తులతో కఠినంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి.
తర్వాత 4th వన్ విడిగా ఇచ్చాడు ఇక్కడ, అది చూడండమ్మా. లింకన్ సేస్ దట్ హిస్ సన్ ఈజ్ న్యూ టు స్కూల్. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, లింకన్ తన కొడుకు పాఠశాలకు కొత్త అని చెప్పాడు. లింకన్ సేస్ దట్ హిస్ సన్ ఈజ్ న్యూ టు స్కూల్. తన కొడుకు పాఠశాలకు కొత్త అని చెప్పాడు. సో హీ ఫీల్స్ స్ట్రేంజ్. కాబట్టి అతనికి అంతా కూడాను వింతగా కనిపిస్తుంది. సో హీ ఫీల్స్ స్ట్రేంజ్, కాబట్టి అతనికి అంతా కూడాను వింతగా కనిపిస్తుంది. హీ ఆస్క్స్ ద టీచర్ టు ట్రీట్ హిమ్ జెంట్లీ. కాబట్టి అతనితో మృదువుగా ప్రవర్తించమని టీచర్ని కోరుతాడు. The child should be taught that for every enemy there is a friend and for every villain there is a hero. ప్రతి ఫ్రెండ్కి ఒక ఎనిమీ ఉంటాడని, ప్రతి ఎనిమీకి ఒక ఫ్రెండ్ ఉంటాడని, ప్రతి విలన్కి ఒక హీరో ఉంటాడని పిల్లవాడు నేర్చుకోవాలి. He asked the teacher to treat him gently. మృదువుగా ప్రవర్తించమని తన కొడుకుతో టీచర్కి చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడు? ద చైల్డ్ షుడ్ బి టాట్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ అండ్ ఫర్ ఎవ్రీ విలన్ దెర్ ఈజ్ ఎ హీరో. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఎనిమీకి ఫ్రెండ్ ఉంటాడని, ప్రతి విలన్కి ఒక హీరో ఉంటాడని పిల్లవాడు నేర్చుకోవాలి. He should learn to behave gently with gentle people. మృదువుగా ప్రవర్తించే వారితో సున్నితంగా ప్రవర్తించడం. అండ్ హార్ష్లీ విత్ టఫ్ పీపుల్. కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ప్రవర్తించడం అతను నేర్చుకోవాలి అని లింకన్ టీచర్తో చెప్పారు. He should learn to behave gently with gentle people and harshly with harsh people. మృదువుగా ఉన్న వాళ్ళతో సున్నితంగా ప్రవర్తించడం, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ప్రవర్తించడం అతను నేర్చుకోవాలి అని లింకన్ టీచర్తో చెప్పారు. అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియో మరొకసారి పెట్టుకొని చూడండి. ఒకసారి 2 సార్లు అర్థం కాకపోతే ఇంకా 2-3 సార్లు పెట్టుకొని చూసి నీట్గా అర్థం చేసుకొని చదవండి. ఓన్గా రాయగలిగితే ఓన్గా రాయండి, లేకపోతే చదవండి, నేర్చుకోండి. ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను వర్డ్స్ ఇచ్చాను. ఈ వర్డ్స్ అండర్లైన్ చేశాను చూడండి. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఆ యొక్క పారాగ్రాఫ్ క్వశ్చన్ ఈ లెసన్లో నుంచి వచ్చిందని మనం తెలుసుకొని తర్వాత ఈజీగా ఆన్సర్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఓకేనా? దీనిలో వరల్డ్లీ విజ్డము, తర్వాత రెండవది లింకన్ సన్ను, తర్వాత టు హెల్ప్ ద చైల్డ్. ఈ 3 కూడా అండర్లైన్ చేశాను. ఈ 3 గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ క్వశ్చన్ ఆ లెసన్లో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు. వరల్డ్లీ విజ్డమ్, లింకన్ సన్, టు హెల్ప్ ద చైల్డ్. మరొకసారి చెప్తున్నాను. వరల్డ్లీ విజ్డమ్, లింకన్ సన్, టు హెల్ప్ ద చైల్డ్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చూసినట్లయితే ద లెసన్ లెటర్ టు హిస్ సన్ ఈజ్ ఏ లెటర్ రిటర్న్ బై అబ్రహాం లింకన్ టు హిస్ సన్స్ టీచర్. ఈ లెసను లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అనే లెసను, ఇది ఒక లెటరు అబ్రహాం లింకన్ చేత రాయబడింది. ఆ యొక్క తన కొడుకు యొక్క టీచర్కి రాశారనమాట. తన కొడుకు టీచర్కి రాసినట్టు, కొడుకు యొక్క టీచర్కి అబ్రహాం లింకన్ రాసినటువంటి లెటర్ ఈ లెసన్ అన్నమాట. లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ద లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఈజ్ ఎ లెటర్ రిటర్న్ బై అబ్రహాం లింకన్ టు హిస్ సన్స్ టీచర్. సన్ యొక్క టీచర్కి, తన యొక్క కొడుకు యొక్క టీచర్కి అబ్రహాం లింకన్ రాసినటువంటి లెటరే ఈ యొక్క లెసన్, లెటర్ టు హిస్ సన్స్ టీచర్. దిస్ లెటర్ వాజ్ ఏ యూనివర్సల్ అప్పీల్. ఇది యూనివర్సల్ అప్పీల్ ఈ లెటరు. ఇట్ డీల్స్ విత్ ద
kind of education that a teacher should impart to a child. ఈ లేఖ ఉపాధ్యాయుడు పిల్లలకు ఎలాంటి విద్యను అందించాలి అనేటువంటి దాని గురించి వ్యవహరిస్తుంది. ఇట్ డీల్స్ విత్ ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఏ టీచర్ షుడ్ ఇంపార్ట్ టు ఏ చైల్డ్. టీచరు పిల్లలకి ఎటువంటి విద్యనివ్వాలి, ఏ విధమైనటువంటి విద్యనివ్వాలి అనేటువంటి దాని గురించి చెప్తుందన్నమాట ఈ లెసన్. ఇక మెయిన్ ఆన్సర్కి వచ్చినట్లయితే, ఇట్ డీల్స్ విత్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఎ టీచర్ షుడ్ ఇంపార్ట్ టు ఏ చైల్డ్. చైల్డ్కి టీచర్ ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని దాని గురించి చెప్తుంది. తర్వాత మెయిన్ ఆన్సర్కి వచ్చి సేమ్ యాజ్ ద ఎక్స్ప్లెనేషన్లో ఎలా ఉందో సేమ్ అదే ఆన్సర్ అనమాట. ఇది కూడాను మరొకసారి చెప్తూ ఉన్నాను. ఈ మెయిన్ ఆన్సరు ఎక్స్ప్లెనేషన్ ఒకటే కాబట్టి మీరు నీట్గా చదువుకున్నట్లయితే ఈజీగా 2 పారాగ్రాఫ్ క్వశ్చన్ రాయొచ్చు, లేకపోతే యాంటేషన్ అయినా రాయొచ్చు అనమాట. కాబట్టి నీట్గా చదవండి. లింకన్ ప్లీడ్స్ ద టీచర్ టు ట్రీట్ హిస్ సన్ జెంట్లీ. తన కొడుకుతో మెల్లగా ప్రవర్తించమని లింకన్ వేడుకుంటాడు. లింకన్ ప్లీడ్స్ ద టీచర్ టు ట్రీట్ హిస్ సన్ జెంట్లీ. తన కొడుకుతో మెల్లగా ప్రవర్తించమని ఉపాధ్యాయున్ని వేడుకుంటాడు. హిస్ సన్ షుడ్ నో దట్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీ అదర్ మనీ. కష్టపడి సంపాదించిన డబ్బు మిగతా డబ్బు కంటే కూడా విలువైనదని తన కొడుకు తెలుసుకోవాలి. His son should know that hard earned money is more valuable than any other money. హార్డ్గా కష్టపడి పనిచేసినటువంటి డబ్బు ఏ ఇతర డబ్బు కంటే కూడాను వాల్యుబుల్ అని, విలువైనదని తన కొడుకు తెలుసుకోవాలి అని లింకన్ కోరిక అన్నమాట. హానెస్టీ షుడ్ బీ హిస్ బెస్ట్ పాలసీ ఇన్ లైఫ్. నిజాయితీ అనేది అతని జీవితంలో అత్యుత్తమ పాలసీగా ఉండాలి. ఆనెస్టీ షుడ్ బీ ద బెస్ట్ పాలసీ ఇన్ లైఫ్. ఆనెస్టీ అనేది, నిజాయితీ అనేది అతని జీవితంలో బెస్ట్ పాలసీగా ఉండాలి. లింకన్ సేస్ దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి, జయాపజయాలనేవి సాధారణమైనవి జీవితంలో అని లింకన్ చెబుతారు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి సాధారణమైనటువంటివి జీవితంలో అని లింకన్ చెబుతారు. వెన్ ఎవర్ ద చైల్డ్ ఫేసెస్ ఏ ఫెయిల్యూర్ హీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ విత్ గ్రేస్. ఎప్పుడు ఫెయిల్యూర్ ఎదురొచ్చిన చైల్డ్ దాన్ని దయతో అంగీకరించాలి. వెనెవర్ ద చైల్డ్ ఫేసెస్ ఏ ఫెయిల్యూర్ హీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ విత్ గ్రేస్. తనకి ఎప్పుడు ఫెయిల్యూర్ ఎదురొచ్చిన చైల్డ్కి అతను దాన్ని దయతో అంగీకరించాలి. ఎట్ ద సేమ్ టైమ్ ద సక్సెస్ మస్ట్ బి ఎంజాయ్డ్. అదే సమయంలో సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ద సక్సెస్ మస్ట్ బి ఎంజాయ్డ్. అదే టైంలో సక్సెస్ని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. హీ షుడ్ డెవలప్ వరల్డ్లీ విజ్డమ్ నాట్ ఓన్లీ బై రీడింగ్ బుక్స్ బట్ ఆల్సో బై అబ్జర్వింగ్ ద మిస్టరీస్ ఇన్ నేచర్. వరల్డ్లీ విజ్డమ్ని పెంపొందించుకోవాలి. రీడింగ్ బుక్స్ ద్వారానే కాకుండా ఇంకా నేచర్లో ఉన్నటువంటి రహస్యాలు, ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను అబ్జర్వ్ చేస్తూ కూడా వరల్డ్లీ విజ్డమ్ని డెవలప్ చేసుకోవాలి. ప్రాపంచిక జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నమాట. బుక్స్ చదవడం ద్వారానే కాకుండా ప్రకృతిలోని రహస్యాలని అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా ప్రాపంచిక జ్ఞానాన్ని
అతను డెవలప్ చేసుకోవాలి. హీ షుడ్ డెవలప్ వరల్డ్లీ విజ్డమ్ నాట్ ఓన్లీ బై రీడింగ్ బుక్స్ బట్ ఆల్సో బై అబ్జర్వింగ్ ద మిస్టరీస్ ఇన్ నేచర్. ప్రకృతిలోని రహస్యాల ద్వారా, తర్వాత రీడింగ్ బుక్స్ ద్వారా, ఈ రెండింటి ద్వారా కూడాను వరల్డ్లీ ప్రాపంచిక జ్ఞానాన్ని అతను డెవలప్ చేసుకోవాలి. రీడింగ్ బుక్స్ ద్వారానే కాకుండా ప్రకృతిలోని రహస్యాలని అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా ప్రాపంచిక జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇక రెండోది తీసుకున్నట్లయితే, లింకన్ వాస్ ద టీచర్ టు టీచ్ హిస్ చైల్డ్ గుడ్ వాల్యూస్ లైక్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. తన చైల్డ్కి గుడ్ వాల్యూస్, మంచి వాల్యూస్ని నేర్పించమని అడుగుతూ ఉన్నారు. ఏంటవి? విశ్వాసము, ప్రేమ, ధైర్యం వంటి మంచి విలువలు నేర్పించమని లింకన్ టీచర్ని కోరారు. లింకన్ ఆస్క్డ్ ద టీచర్ టు టీచ్ ద చైల్డ్ గుడ్ వాల్యూస్ లైక్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. మంచి వాల్యూస్ అయినటువంటి ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ వీటిల్ని తన చైల్డ్కి నేర్పించమని టీచర్ని కోరుతారు లింకన్. ద చైల్డ్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్. తన సొంత ఆలోచనల మీద నమ్మకం పిల్లవాడికి ఉండాలి. ద చైల్డ్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్. తన యొక్క సొంత ఐడియాస్ మీద, ఆలోచనల మీద పిల్లవాడికి ఫెయిత్ ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. హీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఇన్ మ్యాన్ కైండ్. ప్రజల మీద కూడా, మానవ జాతి మీద కూడాను విశ్వాసము ఉండాలి. హీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఇన్ మ్యాన్ కైండ్. మానవ జాతి మీద కూడాను ఫెయిత్ అనేది, నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఉండాలి. తర్వాత హీ షుడ్ నాట్ చేంజ్ హిజ్ ఐడియాస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఈవెన్ ఇఫ్ దే టెల్ ఇట్ ఈస్ రాంగ్. తన యొక్క ఆలోచనల్ని తప్పు అని ఎవరైనా చెప్తే వారి కోసంగా తన ఐడియాస్ని చేంజ్ చేసుకోకూడదు. తను చేసేది తప్పు అని ఎవరైనా చెప్తే వారి కోసంగా తన ఐడియాస్ని మార్చుకోకూడదు. The child should be taught that for every enemy there is a friend and for every villain there is a hero. ప్రతి ఎనిమీకి ఒక చైల్డ్, ప్రతి విలన్కి ఒక హీరో ఉంటాడని చైల్డ్ నేర్చుకోవాలి. The child should be taught that for every enemy there is a friend and for every villain there is a hero. ప్రతి ఎనిమీకి ఒక ఫ్రెండ్ ఉంటాడని, ప్రతి విలన్కి ఒక హీరో ఉంటాడని చైల్డ్ నేర్చుకోవాలి, పిల్లవాడు నేర్చుకోవాలి. సమ్టైమ్స్ దెర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డిస్పైర్ ఇన్ సక్సెస్. కొన్నిసార్లు ఫెయిల్యూర్లో కూడా కీర్తి ఉంటుంది, సక్సెస్లో కూడా నిరాశ ఉంటుంది. సమ్టైమ్స్ దెర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డిస్పైర్ ఇన్ సక్సెస్. కొన్నిసార్లు ఫెయిల్యూర్లో కూడా కీర్తి ఉంటుంది, సక్సెస్లో కూడా డిస్పైర్ ఉంటుంది, నిరాశ ఉండొచ్చు. He should know that it is better to fail than cheat and pass. మోసం చేసి పాస్ అవ్వడం కంటే, ఉత్తీర్ణత సాధించడం కంటే ఫెయిల్ అవ్వడమే మంచిదని అతను తెలుసుకోవాలి. మోసం చేసి పాస్ అవ్వడం కంటే, ఉత్తీర్ణత సాధించడం కంటే ఫెయిల్ అవ్వడమే బెటర్ అని చెప్పి అతను తెలుసుకోవాలి. He should learn to behave gently with gentle people and harshly with tough people. మృదువైన వాళ్లతో సున్నితంగా ప్రవర్తించడం, కఠినమైన వాళ్లతో కఠినంగా ప్రవర్తించడం అతను నేర్చుకోవాలి. He should learn to behave gently with gentle people and harshly with harsh people. మృదువుగా ఉన్న వాళ్ళతో సున్నితంగా ప్రవర్తించడం అండ్ హార్ష్గా ఉన్న వాళ్ళతో, అంటే కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ప్రవర్తించడం అతను నేర్చుకోవాలి. అర్థమైందనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోయినా మరొకసారి 1-2 సార్లు వీడియో పెట్టుకొని చూసుకొని నీట్గా అర్థం చేసుకొని రాస్తారని అనుకుంటున్నాను.
ఆల్ ద బెస్ట్. గో బై ఫర్ నౌ.